ఆ ఎమోషన్స్ ఏంటి, దేవుళ్ళలోకి వచ్చాక అవి ఏ విధంగా మరి చేంజ్ అయ్యాయి అనేది స్ఫుట్ రూపంలో మనం అందరం చూడబోతున్నాము. మరి మొదటిగా మనకున్న ఎమోషన్ ఏంటంటే ఆతృత. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనం కలిగి ఉండాలి, అందరికన్నా ముందుండాలి అనే ఆతృత మనకు ఉంటది అనమాట. యాంగ్జైటీ. మరి రెండవది ఏంటంటే మరి సాధారణంగా ప్రతి మనిషిలో ఉంటుంది. ఎవ్రీ సిచ్యువేషన్ కి ఏదో ఒక సిచ్యువేషన్ లో మరి భయపడుతూనే ఉంటాము. మరి అందరూ కూడా మరి ఏదో ఒక సిచ్యువేషన్ లో మరి భయపడాల్సి వస్తుంది అన్నమాట. మరి ఒక ఎమోషన్ ఏంటంటే మరి ఎంతో మందికి మరి మనలో కొంతమందికి అహంకారం అనేది ఉంటుంది అనమాట. మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. మన కొన్నిసార్లు మనం కూడా అహంకారంతో మరి ప్రవర్తిస్తూ ఉంటాం. దుఃఖం అనేది అనేక సార్లు మరి మన జీవితంలో మనకి ఎదురుపడి ఉంటుంది. అనేక విషయాల గురించి మనం ఎల్లప్పుడూ మరి దుఃఖపడుతూనే ఉంటాము. ద్వేషం అనేది మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మరి అన్నదమ్ముల మధ్యలో అయినా, మరి అత్తల మధ్యలో అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అయినా, మరి ఇలా ప్రతి చోట మనందరికీ ద్వేషం మనకు కనిపిస్తూనే ఉంటుంది. దురాశ అనేది మరి మన జీవితంలో మనం కలిగి ఉండే మనకి ఎంత ఉన్నా మనము నెమ్మది, శాంతి, సమాధానంతో మనం ఉండలేము. అన్ని కావాలి అనే ఆశతో మరి అనుక్షణం మనం జీవిస్తూనే ఉంటాము. అనేక మార్లు మనం సందేహం కలిగి ఉంటాము. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, వీళ్ళేమనుకుంటారు, మరి వాళ్ళేమనుకుంటారు అని ఎప్పుడు మనం అనుకుంటూనే సందేహంతోనే మనం గడిపేస్తూ ఉంటాము. జీవితంలో మరి అనేక మార్లు మనం ఒత్తిడికి గురై ఉంటాము. వేరే గురించి ఆలోచిస్తూ కూడా మనం ఒత్తిడికి గురవుతూనే ఉంటాము. జాబ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, మరి అనేక హెల్త్ ఇష్యూస్ కూడా మరి దానివల్ల మన జీవితంలో ఎదురుపడుతూనే ఉంటాయి. మరి ఈ సమస్యలన్నింటినీ మరి దేవునిలోకి వచ్చాక మరి దేవుడు వాటిని ఎలా మరి మార్చబడతామో మనం ఇప్పుడు చూద్దాం. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, దేని గురించి ఆందోళన వద్దు, నేను నీకు శాంతి, సమాధానం కలిగజేస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ఆత్మని ప్రశాంతతలోకి మరి దేవుడు మారుస్తున్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మన దేవుడు మన భయాన్ని తీసివేసి మనకి భద్రతను కలుగు చేస్తాడు. అనుక్షణం మనకి తోడుగా ఉంటాడు. మన యొక్క భయాన్ని మరి సెక్యూరిటీగా మరి దేవుడు మారుస్తున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, తగ్గింపు కలిగిన జీవితం ఎంతో సంతుష్టమైనది, లాభసాధకమైనది. తగ్గింపు కలిగిన జీవితం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన అహంకారాన్ని మరి ఎంతో నెమ్మది, శాంతి, సమాధానంగా మరి దేవుడు మారుస్తున్నాడు. మరి నీ యొక్క అహంకారాన్ని వదులుకొని తగ్గింపు కలిగిన జీవితాన్ని ఎల్లప్పుడూ కలిగి దేవుని
వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన మనకు దుఃఖంతో వచ్చే ప్రతి బాష్పవిందుని తుడిచివేస్తాడు. నీ దుఃఖాన్ని నాట్యముగా ఆయన మారుస్తాడు. ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు. పరలోకంలో మనకు దుఃఖము, బాధ, ఏడుపు మన తల్లి చేరవు. కాబట్టి నీ దుఃఖాన్ని వదులుకుని ఆనందంగా నువ్వు సాగిపో. ప్రేమ అనే 2 అక్షరాల మాట ఎంతో బలమైనది. కానీ లోకానుసారమైన ప్రేమ కంటే దేవుడు మనపై చూపించే ప్రేమ ఎంతో ప్రముఖమైనది. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడిని మన కోసం తన ప్రాణాలను అర్పించడానికి పంపించారు. అంత గొప్పది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ తెలుసుకుని నీ ద్వేషాన్ని ప్రేమగా పంచు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇచ్చటలో ఉన్న సంతోషం మరి దేనిలోనూ లేదు. మనం ఎంతైతే సహాయం చేస్తామో అవసరంలో ఉన్నప్పుడు అదే సహాయం మనకి దేవుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. కాబట్టి నీ దురాశను వదులుకుని ఇచ్చటలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకు. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని గురించి ఆలోచన, చింత, సందేహం నువ్వు పడవద్దు. ఆయనపై నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లు నడుచుకో. తద్వారా నీ ఆశ నెరవేరుతుంది. నీ యొక్క సందేహాన్ని తీసివేసి మరి దేవునిపై ఆశను పెట్టుకో. ఆయన నీ సందేహాలన్నింటినీ తీరుస్తాడు. దేవుని వాక్యం నీకు సెలవిస్తుంది. ఒత్తిడికి ఎన్నడూ గురి కావద్దు. దేవుని యొక్క నిలిచియంలో నీకు శాంతి, సమాధానము కలుగుతుంది. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా సరే మరి ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు శాంతి, సమాధానం అనేది దేవుడు ఇస్తాడు. చూసారుగా, మనం దేవునికి దూరంగా ఉంటే ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయో, దేవునికి, దేవుని వాక్యానికి మనం ఎంత దగ్గరగా ఉంటే మరి అంత నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, ప్రేమ మనం కలిగి ఉంటాం. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా మరి దేవుని యందు నిలిచి ఉండి ఆనందంగా, సంతోషంగా మనమందరము సాగిపోదాము.